నమస్తే, నేను మీ శౌర్య. ఈరోజు మనతో పాటు శ్రీ సుధాకర్ గారు ఉన్నారు, జెడ్ వేద. నమస్కారం. నమస్కారం అండి. జనరల్ గా మన మన హిందువులు, మన కొన్ని కమ్యూనిటీస్, మార్వాడీస్ ఇలా కాకుండా, సో వీళ్ళందరూ వ్యాపార విధానము, వాళ్ళందరి ఆలోచనలు ఇవన్నీ కూడా కొంచెం వేరేగా ఉంటాయి. మనం నార్త్ సైడ్ తీసుకుంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ వ్యాపార విధానం ఇవన్నీ వేరేగా ఉంటాయి. ఇంక అదర్ కంట్రీస్ వేరేగా ఉంటాయి. సో మన వాళ్ళు ఎక్కువగా ఫాలో అయ్యేది ఏంటంటే, ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నది, ఈ మధ్య ఇంకా చాలా ఏళ్ళ నుంచి కూడా, అరే మార్వాడీస్ భలే బిజినెస్ చేస్తారు, అసలు వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా లక్ష్మీ కళ ఉంటది, ఎప్పుడు చూసినా అసలు అంటే దీపావళి కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళు. సో లేడీస్ కూడా ఎప్పుడు కళగా కనిపిస్తారు, నిండుగాని. ఏ రోజు కూడా వాళ్ళు ఆడడం గానీ, చిరాగ్గా ఉండడం గానీ అట్లా ఉండకుండా హలో బాయ్ అని అంటుంటారు, లేకపోతే బౌత్ ఖుషి అని అంటారు, రామ్ రామ్ అంటారు. ఇలా అన్ని మంచి మంచి విధానాలు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గర. లక్ష్మీ కళ అయితే మాత్రం ఉట్టి పడుతుంది వాళ్ళ దగ్గర. మనం అడిగినా కూడా ఫుల్ డల్ గా ఉంది అలా ఏమంటారు, అచ్చా చల్లరే అంటారు. సో అంత పాజిటివ్నెస్ మార్వాడీస్ కి ఎలా వస్తుంది అసలు? ఆ మార్వాడి రెమెడీస్ ఏంటి అసలు? అది మనం ఫాలో అవ్వచ్చా? వాళ్ళకి వేరు మనకి వేరు విధానం ఏమన్నా? ఏం లేదండి, ఫాలో అవ్వచ్చు. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ కల్చరు, వాళ్ళు ఎప్పుడైనా వేరే వాళ్ళ మీద అసూయపడడం కానీ ఇవన్నీ ఏమి ఉండవు. వాళ్ళ ఫ్యామిలీలో అందరినీ కలుపుగోలుగా ఉంటారు. ఇప్పుడు మన దానిలో కూడా కొమట్లు, వైశ్యాస్ అందరూ చాలా మంది అందరూ యునైటెడ్ గానే ఉంటారు. అవునవును. ఎప్పుడైతే యునైటెడ్ ఉంటుండ్రో అన్ని గ్రహాలకి సపోర్ట్ ఇస్తాయి. అంటే కష్టంలో ఉన్నప్పుడు కలిసిపోతారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు చాలా ఎప్పుడైనా డిజాస్టర్ జరిగితే కూడా అరే మై హూనా, నేను ఉన్నాను కదా అని ఎవడన్నా ఒకటి హెల్ప్ చేస్తారు, అలా ఉంటారు. అలా ఉన్న వాళ్ళ బిజినెస్ అయినా. మళ్ళీ మార్వాడీస్ చూడండి మీరు, మార్వాడీస్ కానీ రాజస్థానీ వీళ్ళందరూ ఎలా అంటే ఒక లేన్ లో, ఇప్పుడు షాప్ ఇక్కడ స్టార్ట్ అయితే ఈ లేన్ లో కొత్తగా షాప్స్ పడుతున్నాయి అంటే ఫస్ట్ షాప్ వాడేది అయితే కిరాణా షాప్ వాడితే అవుతుంది, తర్వాత పక్కకు బట్టల షాప్ వాడితే వాళ్ళ కొడుకుది, వాళ్ళ జిల్లా వచ్చేస్తుంది. అంటే ఒక్క మార్వాడి నువ్వు పిలిస్తే జిల్లా వస్తుంది. మనం వస్తామా? మనోళ్ళు పరిగెట్టి పారిపోతారు. పెళ్లికి కూడా మనం 100 మంది ఒక 500 మందిని పిలవలేము, 1000 మందిని కూడా రాలేరు పెళ్లికి కూడా. సో వాళ్ళు అలా చేస్తారు. మళ్ళీ వాళ్ళు యాక్చువల్లీ ఎప్పుడైనా ఒక గురువుని పట్టుకుంటారు, శ్రీకృష్ణుని ఎక్కువ పట్టుకుంటారు. శ్రీకృష్ణుని పూజ చాలా చేస్తారు వాళ్ళు. శ్రీకృష్ణుడు అంటే వాళ్ళకి కాళేరాం బాబా అని అలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా ఈవెన్ కొన్ని రాజస్థాన్లో టెంపుల్స్ ఉన్నాయి, అందులో లక్షలు కోట్లు డొనేషన్ ఇస్తారు. అలాంటి టెంపుల్స్ పెద్ద పెద్దగా చేస్తారు. మళ్ళీ వాళ్ళు ప్రతి టెంపుల్ కి అవి తిరిగారు, వాళ్ళు చిన్న పూజ చేస్తారు. ఏం తెలుసా, రోజు మార్నింగ్ వాళ్ళ ఇంట్లో ఒక్కరైనా సరే గోశాలకు వెళ్తారు కంపల్సరీ. మళ్ళీ వాడు షాప్ కి ఒక గోవు ఖచ్చితంగా మధ్యాహ్నం వచ్చి నిలబడుతుంది ఫుడ్ పెట్టు అని. అది వాడు అలవాటు చేసుకుంటాడు. ఆ ఏరియా నుంచి గోవు వస్తుంది కదా, ఆ వచ్చిన గోవుకి రోజుకి అరటి పండు, చపాతీయో ఏదో ఒకటి. వాళ్ళు చపాతీ మళ్ళీ గోవు గురించి సపరేట్ గా చేస్తారండి. అది తల్లిగా భావిస్తారు వాళ్ళు. ఓ మరి అమ్మాయి అంటే ఇంకొక పర్సన్. ఇప్పుడు మనము ఎలా 2-3 ఉన్నామో ఇంకో 4వ వ్యక్తి వస్తాడు అని. ఇప్పుడు మన కల్చర్ లో కూడా పాత టైంలో ఒక భిక్షకుని పిలిచి వాడికి తిండి పెట్టి తినేవాళ్ళు మన కల్చర్ లో. అలా జరిగేది, బ్రాహ్మణ కుటుంబాలు అలా జరిగేది. ఇప్పుడు ఎక్కువ అయితే ఇస్తే ఇంకా వాళ్ళు పాడైతారనే ఫీలింగ్ లో ఉంటారే కానీ ఇవ్వట్లేదు. అదొకటి. ప్లస్ వేరే వాళ్ళకి మిగిల్చకూడా మొత్తం తినేస్తున్నారు. గిన్నె ఖాళీ అంటే ఖాళీ, కొంచెం ఉందండి గిన్నెలో ఉంచరు. గిన్నెలో ఉంటే ఏమంటారు, మీరు వేసేసుకోండి, ఇంకా లాస్ట్ కొంచెం వేసేసుకోండి మీరని పతి దేవోభవ అని పతికి పెట్టేసి అట్లా పెట్టడం కంటే అది మిగిలిచ్చడం ఆడవాళ్ళకి ఇష్టం ఉండదు, మగవాళ్ళకి కూడా కొంతమందికి ఇష్టం ఉండదు. అలా ఉండకూడదు ఎప్పుడు. యాక్చువల్ గా నీకు ఫుడ్ అనేది కంపల్సరీ నీ చుట్టుపక్కల చాలా బీయింగ్స్ ఉంటాయి. నువ్వు ఒక్కడివే కాదు బతికేది. ఇప్పుడు మన చుట్టూ కూడా చాలా బీయింగ్స్ ఉంటాయి, మనుషులు కూడా, పక్షులు ఉంటారు, జంతువులు ఉంటాయి, ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంటాయి. అవన్నీ మీరు మిగిలించుకొని కొంచెం దేనికైనా డొనేట్ చేయాలి. అలా చేస్తేనే నువ్వు కరెక్ట్ గా చేసినట్టు. సో మార్వాడీస్ అలాగే ఫస్ట్ కంపల్సరీ ఇంకో పర్సన్ 3 చపాతీలు 4 తింటాడు అన్నట్టు చేస్తారు ఆడవాళ్ళు. 5 చపాతీలు ఎక్స్ట్రా చేసి హస్బెండ్ కైనా ఇస్తారు, లేకపోతే వాళ్ళే వెళ్తారు. రోజు గోశాలకి ఖచ్చితంగా వాళ్ళు ఒక ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో గోశాలకి ఎవ్రీ వీక్ డొనేషన్ ఉంటుంది వాళ్ళది.
కంపల్సరీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఆ గోశాలని. అరే మై హూనా మై దిలాతాం అంటే వాళ్ళే ఇచ్చిస్తారు. గడ్డికి గ్రాసంకి డబ్బులు ఇస్తారు ప్రతి నెల. అన్ని షాపులలో వాళ్ళందరూ తీసుకెళ్లి ఇచ్చేస్తారు. మొత్తం ఒక గోశాలను బ్యాక్గ్రౌండ్ లో నడిపించేది నాట్ టెంపుల్, వాళ్ళే వీళ్ళు నడిపిస్తారు. ప్లస్ రోజు ఒక 5 చపాతీలు కంపల్సరీ తినిపిస్తారు గోమాతకి. ఇంట్లో ఒక్క మనిషి అయినా వెళ్తాడు, లేకుంటే ఆ షాప్ తెరిసే పనివాడైనా వెళ్తాడు, కానీ కంపల్సరీ వెళ్తారు. మళ్ళీ వాళ్ళే ఉంటారు పనులు కూడా. ఏంది వాళ్ళ చాచక బేట మామ కలడక వాళ్ళే ఉంటారు. యూనిటీ, భయంకరమైన యూనిటీ. అంత యూనిటీ ఉన్నప్పుడే నువ్వు ఏదైనా, వాళ్ళు పిలిస్తే ఒక జిల్లా వచ్చేస్తుందంటే అర్థం చేసుకోండి. అంత యూనిటీ ఉన్నప్పుడు నువ్వైనా సక్సెస్ అవ్వచ్చు. ఇలా యూనిటీ ఫాలో వాళ్ళు ఫాలో అయ్యి అప్పుడు నీ అన్ని గ్రహాల సపోర్ట్ ఉంటుంది నీ దగ్గర. అది వదిలేసి వేరే వేరే ఫాలో అవుతుంటారు. వేరే ఏవో చేయని అవసరం లేదు. నువ్వు రెమెడీస్ చాలా చిన్న చిన్న రెమెడీస్ చేసేది. వాళ్ళు ఒకటి కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ గురువు ఒకరు ఉంటారు, ఆ పాటలు వింటుంటారు వాళ్ళు. ఎప్పుడు చూడండి ఒక రాగి చెంబుది ఒకటి పెట్టుకుంటారు, అది రాగి చెంబు పెట్టుకొని దానిలో వాటర్ వేసి ఒకటి కొబ్బరికాయ పెట్టేస్తారు అంతే. అలా పూజ ఒక దండం పెట్టుకుంటారు. వాళ్ళకు ఖచ్చితంగా ఒక గురువు ఉంటాడు. ఒక గురువును రోజు ప్రార్థిస్తుంటారు. ప్లస్ గోశాలను పట్టుకుంటారు అంతే. వాళ్ళు చేసే రెమెడీస్ అంత చిన్న రెమెడీస్. వాళ్ళ వరకు తిరుగుతుంటాం. ఆ రెమెడీ ఈ రెమెడీ, ఆన్లైన్ లో కూడా రెమెడీస్ చూస్ చేయొద్దండి. యాక్చువల్ గా రెమెడీస్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ప్రతి రెమెడీ నీకు పనికి రాదు. ఇప్పుడు నీకు సూర్యుడు రెమెడీ పనికిరాదు, ఎందుకంటే నీ సూర్యుడు ఆల్రెడీ బాగున్నాడు. ఆల్రెడీ సూర్యుడు బాగుంటే దాన్ని ఎక్స్ట్రా చేస్తే సూర్యుడు డబల్ అయితే నీ పరిస్థితి ఏంటి? రెమెడీస్ కూడా మీరు ఎట్లా ఫాలో అవ్వాలంటే చాలా కాన్షియస్ గా ఫాలో అవ్వాలి. ఏది నీకు తప్పు ఉందో, ఏది నీకు లోపం ఉందో దాని గురించి. ఇప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు యూట్యూబ్ లో అదే ప్రాబ్లం. యూట్యూబ్ లో ఏదో వీడియో చూస్తాము, రెమెడీ ఫాలో అవుతాం, ఈ రెమెడీ మళ్ళీ నెక్స్ట్ రెమెడీ, నేను చెప్పిన రెమెడీ ఫాలో. అట్లా కాదు. గ్రహాలు ఏవి మిస్సింగ్ ఉన్నాయో, ఏ గ్రహం నీకు ఇబ్బంది ఉందో దానికి సంబంధించిన రెమెడీ. ఇప్పుడు నీ ఆల్రెడీ గురువు బాగున్నాడు, డబల్ గురువుకి ఇంకా రెమెడీస్ చేయొద్దు. రెమెడీస్ నేను అనేది ధ్యానము మంత్రం ఇవన్నీ చేయొచ్చు, బట్ రెమెడీస్ ఫాలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఏ గ్రహం నీది వీక్ ఉందో. అందుకే నా రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని చెప్పేది. ఎందుకంటే ఆ రిపోర్ట్ లో నీకు తెలుస్తుంది ఏంటంటే ఏ గ్రహం నీకు లేదు, ఏ గ్రహం మిస్సింగ్ ఉంది, లేకుంటే ఏ గ్రహం నీకు పాడై ఉంది. దాన్ని బట్టి రెమెడీ చేసుకుంటే చాలా తొందరగా రిజల్ట్స్ ఉంటాయి. అంతేగాని ప్రతి రెమెడీ ఫాలో అవ్వకుండా యూట్యూబ్ లో అంతా వెతికా ఈ గ్రహానికి శుక్రవారానికి ఇది, మంగళవారానికి ఇది, అట్లా ఫాలో అవడం వేస్ట్. మనకు లేని దాని గురించి మనం చేయాలి. ఉన్నదాన్ని డబుల్ చేసుకోవద్దు ఎప్పుడైనా, ఎందుకంటే వామిటింగ్ అవుతుంది. అందుకే సో అదండి, ఏదైనా రెమెడీస్ మీ పేరుకి తగ్గట్టుగా, మీ జాతకానికి, మీ గ్రహానికి తగ్గట్టుగా, అది న్యూమరాలజీ కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ గ్రహానికి ఇలాగే చేయండి, ఈ రెమెడీ మీరు పాటించండి అన్నది మాత్రమే చేసుకోండి తప్ప, మనం వీడియోస్ లో చూసి ఇది చేస్తే ఇది వచ్చేస్తుంది అంటే, అది చేస్తే వాళ్ళు చేశారు, వాళ్ళకి బాగా వర్కౌట్ అయ్యింది, నాకు బాగా పనిచేసింది, మీరు కూడా ఇది చేసుకోండి అని చెప్తూ ఉంటారు. సో అలాంటివి మాత్రం మీరు మీకు హానికరం కలిగిస్తాయి కొన్ని. సో మీరు చూపించుకొని మీకు ఏది చేస్తే అదొక్కటి మాత్రమే చెయ్యండి, 10 రకాలు ఫాలో అవ్వద్దు అని గురుగారు చెప్తూ ఉన్నారు. సో ఇదైతే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు ఏది పనికొస్తుందో అది మాత్రమే మీరు చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటూ ఉన్నా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా శ్రీ సుధాకర్ గారిని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వారి నెంబర్ స్క్రోల్ అవుతుంది. అలాగే కోర్సుకు సంబంధించి డీటెయిల్స్ కూడా వారు ఇస్తారు.